చినుకుల వాన తడిసి తెల్లవారు జామునే అతని కళ్ళు తెరిచాయి. తడియారం ఇంకా 6 గంటలు చూపుతోంది. తల్లడిలే కుక్కిపోతున్న చల్లని గాలికి, పొలాల్లోంచి వచ్చే తడి వాసనకు వెంకటయ్య మనస్పులకించింది. ఇవాళ వరి నాటే రోజు అన్న ఉత్సాహంతో గట్టిగా లేచాడు. గుడిసె ముందు ఉన్న చేతి పంపుతో ముఖం కడిగి కోడికూసిన శబ్దంతో పాటు పొలానికి బయలుదేరాడు. బోయి కూలీలు, గీతాలుగా వరి మొక్కలు కట్టిన బుట్టలు, ఆస్త చల్లని వదులు నీటి పొలాలు ఇవన్నీ అతని ఎదురుగా ఉన్నాయి. పొలం మొత్తం నీటితో నిండిపోగా బోయిలు వచ్చి వరి మొక్కల్ని నాటడం మొదలుపెట్టారు. వెంకటయ్య కూడా పంచి లాగేసుకుని వాళ్లతో కలిసి దిగిపోయాడు. మరతపెక్కిన పాలు, వేడి ఉప్పుసున్న పెరుగు బండిలో పెట్టుకుని అతని భార్య పంపింది. మధ్యలో వాళ్ళంతా చేచి ఆ పొలంలోనే భోజనం చేశారు. సూర్యుడు తలతల మెరుస్తున్నాడు. చెమటలు కారుతున్నాయి. కానీ రైతు కన్నల్లో వెలిసిన సంతోషం వేరే స్థాయిలో ఉంది.